నెల్లూరు నగరంలోని ఎస్వీఎస్ కాలేజ్ గ్రౌండ్ నందు అంగరంగ వైభవంగా చారిత్రాత్మక కళ ఉట్టిపడే విధంగా అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని చేపట్టి నెల్లూరు నగర వాసులను అబ్బురపరిచే విధంగా ఎంతో గొప్పగా అతిపెద్ద సినిమా సెట్టింగ్ ను తలపించే విధంగా శ్రీ వెంకటేశ్వర ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం అయోధ్య రామ మందిరంలోని బలరాముని విగ్రహం కన్నుల విందుగా ఉందని దర్శించుకున్న నగరవాసులు సంతోషంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నగర కమిషనర్, స్థానిక కార్పొరేటర్, టీడీపీ నాయకులు, షాబీర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు అంటేనే ఒక వైభవం. ఆ వైభవానికి మగుటంలాగా మన నగరంలో నిలిచింది ఈరోజు అయోధ్య రామ మందిరం. నెల్లూరు హిస్టరీలోనే ఎవరు సాహసించని విధంగా అత్యంత భారీ వ్యయంతో మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం ప్రదర్శన కాదు, నెల్లూరు గర్వించదగ్గ ఒక అద్భుతం. సిటీ ప్రజలు ఇప్పటి వరకు ఇలాంటి సెట్టింగ్ ఎప్పుడు చూస్తున్నారు సినిమాలో తప్ప. అలాంటిది ఈరోజు మొట్టమొదటిసారి నెల్లూరు గడ్డపై దీన్ని ఆవిష్కరించారు. అచ్చం అయోధ్యలో రామ మందిరం కూర్చున్నట్టుగా అదే అనుభూతి తీసుకొచ్చే విధంగా 100 మంది ప్రసిద్ధ కళాకారులు 2 నెలలుగా రేయం బళ్ళు కష్టపడి దీన్ని నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లరు, ప్రతి ఒక్క గోపురం అయోధ్య రామ మందిరంలో పుచ్చుకున్నట్టు ఈరోజు తయారు చేశారు. ఎంతో కోట్లాది రూపాయల వ్యయంతో దీన్ని అయోధ్య రామ మందిరం మానవసరం లేని విధంగా ఇక్కడ మన నెల్లూరు ప్రజలకు ఆ అనుభూతిని కల్పించే విధంగా ఈ సెట్టింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ₹1 లేకుండా ప్రతి ఒక్కరికి దీన్ని అందుబాటులో తీసుకొచ్చడానికి చూసేవాళ్ళ సందర్శకులకు కూడా ₹1 డబ్బు లేకుండా పూర్తి ఈ ద్వారా నేను నిర్మించిన వారికి, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సోదరులకు, వాళ్ళకి ఈ ద్వారా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరు సిటీ ప్రజలే కాదు, జిల్లా ప్రజలు 50 మంది నేను దర్శించి ఆ బాలరాముని అయోధ్యలో చూసిన విధంగానే ఉంది, దాన్ని దర్శించుకోవాలని ఈ ద్వారా మనం తెలియజేస్తున్నాను. ఎంతో భయ ప్రయాసాలకు దీన్ని ఈరోజు ఒక ఛాలెంజ్గా తీసుకొని నెల్లూరు గడ్డపై ఆవిష్కరించారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ద్వారా కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలియజేసి వాళ్ళు కూడా దీన్ని దర్శించాలని కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ని మన రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు, మేయర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా ప్రాంతంలో ఇంత ఘనంగా అయోధ్యలో ఉన్నటువంటి రాముల వారి గుడిని ఇక్కడ ప్రతిబింబించారు. అయోధ్యలో ఏ విధంగా గుడి ఉందో అదేవిధంగా మన వేణుగోపాల స్వామి కాలేజీ దగ్గర ఈరోజు ఆ విధంగా ఉంది. ఈరోజు కళా నైపుణ్యాన్ని కళాకారులు 2 నెలలు కష్టపడి ఈరోజు ఈ యొక్క ఎంత విధంగా తయారు చేశారంటే నిజంగా ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుల్ని, కళాకారుల్ని అభినందిస్తున్నాం. నెల్లూరులో మొట్టమొదటిసారిగా నెల్లూరుకి తీసుకురావడం, మన ఆంధ్రాలో ఇది మూడో ప్లేస్. ఫస్ట్ వైజాగ్, విజయవాడ, గుంటూరు, తర్వాత నెల్లూరులో పెట్టారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. ఈరోజు ఇంత సుందరవందనంగా తయారు చేసినటువంటి అయోధ్య టెంపుల్ని, లోపల ఉన్నటువంటి బాలరాముడిని కూడా చూస్తే తదేకంగా మనం ఎక్కడో పులకించిపోతున్నాం. ఆ రాముల వారిని కూడా చూసినా కూడా అయోధ్యలో రాముడు చూసినట్టు ఉంది. ఆ సెట్టింగ్స్ కానీ ఆ గుడిలో భక్తి భావం ప్రదర్శిస్తూ ఈరోజు జై శ్రీరామ్ అంటూ భక్తులు కూడా అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. ప్రతి ఒక్క నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లో
పాల్గొని మన బాలరాముణ్ణి దర్శించి అయోధ్యలో ఉన్న రాముణ్ణి దర్శించుకొని ఎగ్జిబిషన్ కూడా ఎన్నో షాపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, ఇంకా చేస్తున్నారు. పూర్తిగా సోమవారానికి రెడీ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అందరూ కూడా, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ బాలరాముణ్ణి దర్శించుకుంటారని ఆశిస్తూ మరొకసారి ఎగ్జిబిషన్ నిర్వాహకుల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెల్లూరు నగరంలో జరుగుతున్న అయోధ్య అనేది మనకెంతో హిందువులందరికీ ప్రాధాన్యమైనది. అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చిన మన పొంగూరు నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన నారాయణ సార్కి ఎంతో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రజలందరూ అయోధ్య అయితే వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పేదవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎంతోమంది. అలాంటి వారి కోసం మనకి అయోధ్యని తీసుకొచ్చి సేమ్ అక్కడ ఎలా చూసామో అలాగే మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది. అలా 100 మంది కష్టపడి ఎంతో మనకి 60 రోజుల నుంచి ఇంత కష్టపడి ఇంత మనకి దగ్గరగా అయోధ్యని నిర్మించినందుకు అంత వర్కర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అయోధ్య వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నెల్లూరు ప్రజలందరూ కలిసి దర్శించుకొని ఆయన బాల రాముణ్ణి దర్శించుకొని అందరూ ఆయన ఆశీస్సులు పొందుతూ మనందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చినందుకు నారాయణ సార్కి ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ నెల్లూరు ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ఆయన ఆశీర్వాదం పొందుకోవాలని పిల్లలకి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా పిల్లలకి సంతోషంగా సమ్మర్ హాలిడేస్ వీళ్ళందరూ సంతోషంగా గడపాలని సందర్భంగా థ్యాంక్ యూ. ఈ సెట్టింగ్లు సినిమాల్లో చూస్తుంటాం, రామోజీ ఫిలిం సిటీ, ఇతర చాలా జంట నగరాల్లో కేవలం ఒక ఎంట్రీ టికెట్తోనే ఉచితంగా ఈ యొక్క రామ మందిర నమూనా చూపించడం అనేది నెల్లూరు నగర వాసులకు సందర్శకులకు ఒక గొప్ప అవకాశం. ఇదే కాదు, అదే ఈ యొక్క ఎంత పెద్ద ఎగ్జిబిషన్ అంటే చెన్నైలో కానివ్వండి, బెంగళూరు, హైదరాబాద్లో కానివ్వండి, ఈ యొక్క అమ్యూజ్మెంట్ ఏదైతే కింగ్స్ ల్యాండ్, వండర్లా ఇలాంటి పార్కులకి తలపించే విధంగా అనేక కార్యక్రమాలు, అనేక ఎగ్జిబిషన్ అమ్యూజ్మెంట్ ఐటమ్స్ పెట్టున్నారు. కాబట్టి ఇంకొక విషయం కూడా ఏంటంటే 7 వండర్స్ వచ్చేటువంటి వాళ్లకు ఫోటో షూట్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఖచ్చితంగా నెల్లూరు జిల్లా ప్రజలకు ఏదైతే విహారయాత్రకు పోయినటువంటి వారు ఉంటారో ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవాలని చెప్పి, అలాగే ఈ యొక్క రామమందిర నమూనాని కూడా సందర్శించి వాళ్ళ యొక్క ఈ యొక్క ఎగ్జిబిషన్ వారి చేసిన కష్టాన్ని మీరు గుర్తించి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎగ్జిబిషన్ సందర్శించాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు ఈ యొక్క ఎగ్జిబిషన్ యాజమాన్యం మన నగర మేయర్ సుజాత గారిని, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి గారిని, అలాగే స్థానిక కార్పొరేటర్ మన ప్రతాప్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారు కానీ, ఇతర నాయకులందరినీ పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని మా చేతుల కింద ప్రారంభించినందుకు వరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరొకసారి నెల్లూరు జిల్లా ప్రజలకు, నగర వాసులకు, ఈ సందర్శకులకు ఈ యొక్క ఎగ్జిబిషన్ వాళ్ళ చూసి వాళ్ళని ఆశీర్వదించాలని, వాళ్ళని ఇంకా వెన్నుదండుగా నిలబడాలని చెప్పేసి